హే గాయ్స్, ఎలా ఉన్నారు? సో తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సోషల్ మోడర్న్ ఎవల్యూషన్ని మొదలుపెట్టిన శ్రీ ధైర్యశైలి. ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకెళ్లడానికి దొరెవ్వడు, నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ తన మాటల్ని తూటాలుగా మలుచుకుని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని మన చాకలి ఐలమ్మ. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా నిలబడింది, పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. ఆమె చరిత్ర తెలంగాణకు గర్వకారణం. సో చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్ 26న ఓరుగంటి మల్లమ్మ సాయిలుకు జన్మించిన 4వ సంతానం చాకలి ఐలమ్మ. వీరిది వెనుకబడిన కుటుంబం. చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మకు బాల్య వివాహం జరిగింది. వారికి 5 కుమారులు, 1 కుమార్తె. ఐలమ్మ 1940s మధ్యకాలంలో విష్ణూర్లో దేశ్ముఖ్ రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది. అగ్రకులాల స్త్రీలు దొరసానులు, వారిని బీసీ కులాల వారు దొర అని పిలవాలి అనే సంస్కృతికి చరణగీతం పాడిన వారిలో చాకలి ఐలమ్మ ముందంజలో ఉన్నారు. అక్కడ వారిని దొర అని పిలవకపోతే బీసీ కులాల స్త్రీల మీద వారి భర్తలను ఉసిగొలిపి దగ్గరుండి అఘాయిత్యం చేయించేవారు. అలానే మల్లంపల్లి ముక్తేదారు ఉత్తమరాజు కొండలరావుకు పాలకుర్తిలో ఉన్న 40 ఎకరాల భూమి ఐలమ్మ కౌలుకు తీసుకుంది. ఆ తర్వాత కొండలరావు తల్లి జయప్రదాదేవి ఐలమ్మకు భూమి సాగు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలా పాలకుర్తి పోలీస్ అయిన పటేల్ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి మధ్య విరోధం ఏర్పడింది. అప్పుడు జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఆ కమ్యూనిటీలో ఐలమ్మ సభ్యురాలు. అప్పుడు ఆ పాలకుర్తి పోలీస్ అయిన పటేల్ శేషగిరిరావు చాకలి ఐలమ్మ కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేశాడు. కానీ ఆ పనికి ఐలమ్మ ఒప్పుకోలేదు. అలా కోపం తెచ్చుకున్న పాలకుర్తి పట్వారి చాకలి ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టులో చేరిందని విష్ణుర్ దేశ్ముఖ్ రేపాక రామచంద్రారెడ్డికి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కేసులో టాప్ లీడర్స్తో పాటు ఐలమ్మ ఫ్యామిలీని కూడా ఇరికించాడు. అయినా కూడా కోర్టులో తీర్పు దేశ్ముఖ్కు ఎగనిస్ట్గా వచ్చింది. ఎలా అయినా చాకలి ఐలమ్మ కుటుంబాన్ని ఫైనాన్షియల్గా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని దేశ్ముఖ్ పోలీస్ పటేల్ను పిలిపించుకొని చాకలి ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని దేశ్ముఖ్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ భూమి, ఆ పంట తనదే అని పంటను కోసుకురమ్మని దేశ్ముఖ్ 100 మందిని పంపాడు. వారు అక్కడికి వెళ్ళక ముందే ఆంధ్ర మహాసభ కార్యకర్తలు ఆ వరిని కోసి వరికట్టం కొట్టి ఆ ధాన్యాన్ని చాకలి ఐలమ్మ ఇంటికి చేర్చారు. దాంతో దేశ్ముఖ్ చాకలి ఐలమ్మ ఇంటిని తగులబెట్టి వారి డబ్బుని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా చాలా రకాలుగా నష్టపోయినప్పటికీ చాకలి ఐలమ్మ కుటుంబం మాత్రం ఎర్రజెండాని వీడలేదు. ఈ దొరగాడు ఇంతకంటే ఇంకా నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అని తనలో తాను ప్రశ్నించుకొని నీ దొరోడు ఏం చేస్తాడ్రా అని దేవుడికి మొక్కి ధైర్యంతో రోకలి బండ చేతబట్టి గూండాలను తరిమికొట్టింది. అలా చాకలి ఐలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకి పంచారు. అలానే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకి పంచారు. సో చాకలి ఐలమ్మ భూపోరాటంతో స్టార్ట్ చేసి సాయుధ పోరాటం చివరి వరకు 4000 మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. అలానే 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. అలా ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985న అనారోగ్యంతో మరణించింది. అలా పాలకుర్తిలో చాకలి ఐలమ్మ స్మారక స్తూపం, మెమోరియల్ బిల్డింగ్ సిపిఎం పార్టీ వారు పబ్లిక్ డొనేషన్స్తో నిర్మాణం చేశారు. సో తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన చాకలి ఐలమ్మ జయంతి సెలబ్రేషన్స్ ని అఫీషియల్ గా ఆర్గనైజ్ చేయాలి అని ఈ తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ చేసి 2020 సెప్టెంబర్ 22న ఆర్డర్ జారీ చేసింది. అలా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయడానికి స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యమకారుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ కమిటీ వేసి స్కూల్ ఎడ్యుకేషన్లో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. అలానే వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం సెంటర్లోని మార్కెట్ యార్డుకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ప్రభుత్వం ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంది. అంతేకాదు చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా గుర్తించి 2021 సెప్టెంబర్ 26 నుండి ఆమె జయంతి సెలబ్రేషన్స్ని నిర్వహిస్తుంది. ఇంత చరిత్ర కలిగిన ఉద్యమకారురాలు, వీరనారి చాకలి ఐలమ్మను తలచి ప్రతి రజకులు గర్వించాలి. జై రజక. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త విషయం తెలిసింది అని ఆశిస్తూ మీ ఎర్ర రాకేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.